జూన్ ఈస్ డెడికేటెడ్ టు మెన్స్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ డే అంట. సో దీని గురించి నేను ఎక్కువగా ఇక్కడ సోషల్ మీడియాలో మాట్లాడడం కానీ, ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ అయినా మాట్లాడడం చూడలేదు. ఎందుకు మాట్లాడుకోవట్లేదు నాకు కూడా తెలియదు. బట్ నేను చెప్పేది ఏంటంటే, మన చుట్టుపక్కల ఉన్న అబ్బాయిలు, మన డాడీయే కానీ, తమ్ముడు, అన్నయ్య, మన ఫ్రెండ్స్, మేల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసి బాధగా మాట్లాడడం మీరు చూసారా? నేనైతే చూడలేదు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే బాయ్స్, ఎక్కువ మంది బాయ్స్, ఒక 90% అన్నా 99% అన్న బాయ్స్ వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయరు. వాళ్ళ మనసులో ఏం జరుగుతుందో, వాళ్ళ మైండ్ లో ఏం నడుస్తుందో అంతా లోపలే పెట్టుకుంటారు కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ ఎప్పుడు చెయ్యరు. నాకు తెలిసినంత వరకు అయితే చెయ్యరు. నేను మా డాడీని ఎప్పుడు చూడలేదు తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసి మాట్లాడుతూ. ఎంత బాధ అయినా ఎప్పుడైనా లోపలే పెట్టుకున్నాడు కానీ మాకు అస్సలు చూపించలేదు నేను ఇంత బాధలో ఉన్నానని. ఎంత బాధలో ఉన్నా కూడా మాతో నవ్వుతూనే మాట్లాడతాడు. సో ఎగ్జాక్ట్లీ బాయ్స్ ఇలానే చేస్తారు. అందుకే ఎక్కువ బాయ్స్ కి హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయంటే, అవన్నీ ఆలోచించి లోపల పెట్టుకొని వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయ్యి బయట వాళ్ళు ఏడ్చుకున్నా కానీ, అరే అమ్మాయిలా ఏడుస్తున్నావా నువ్వు, ఆడపిల్లవారా నువ్వు ఏడుస్తున్నావు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. అంటే సొసైటీలో అదొక లైన్ ఉంది, మెన్స్ ఆర్ స్ట్రాంగర్, మెన్ షుడ్ బి స్ట్రాంగర్ అనేది. సో ఆ లైన్ ని వాళ్ళు క్యారీ చేసుకుంటూ చేసుకుంటూ వాళ్ళ ఫీలింగ్స్ ని, స్ట్రెస్ ని అంతా లోపల పెట్టేసుకొని చాలా బాధపడుతూ ఉంటారు. సో జూన్ అనేది మెన్స్ మెంటల్ హెల్త్ కి సంబంధించింది కాబట్టి మన పక్కన పక్కన ఉన్న వాళ్ళ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మన ఫ్రెండ్సే కానీ, మన డాడీయే కానీ, తమ్ముడే కానీ వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళ మనసు లోపల ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేయండి. అలా కొంచెం సేపైనా మీరు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ ఫీల్ అవుతారు. సో ఐ హోప్ దట్ యూ పీపుల్ అండర్స్టాండ్ అండ్ షేర్ దిస్ విత్ యువర్ మేల్ ఫ్రెండ్స్.